త్రేతాయుగానికి కుజుడు శుక్రుడు పాలన చేస్తున్నాడు. కుజుడు యుద్ధప్రియుడు, సర్వ సైన్యాధికారి, సర్వ సైన్యాధికారి, ఆర్మీలో మేజర్. సందర్భం చెబుతున్నానండి. 2030 సంవత్సరం ఆగస్టు నుంచి 2031 మే మధ్యకాలంలో 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. తీవ్ర నష్టత కలుగుతుంది. అబ్బో, మొత్తం ప్రపంచం థర్డ్ వార్ వస్తుంది. రెండోది 2032 సంవత్సరం జూన్ 6వ తారీఖు నుంచి మన భారతదేశపు కరెన్సీ అమెరికా కంటే, డాలర్ కంటే వీసం ఎత్తు ధర పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అంటే విత్ ఇన్ ఇంకొక 6 ఏళ్లలో 6 సంవత్సరాలలో మన రూపాయి అమెరికా డాలర్ కంటే మించి రావడం తథ్యం. తగు జాగ్రత్తగా మీరు ధనాన్ని సంపాదించుకొని జాగ్రత్త పడండి. 3వ ప్రపంచ యుద్ధం అనివార్యం 2029-30 మధ్య కాలంలో. ఇక్కడ కుజుడు యుద్ధప్రియుడు కాబట్టి ఎప్పుడు కూడా యుద్ధం చేయడానికే తాపత్రయపడతాడు, రక్షణ కల్పించడానికే పక్కులాడతాడు. అంతే తప్ప కుజుడు జాతకుడిని పతనం చేయుడు, జాతకుడిని కుజుడు రక్షించబడతాడు అనే విషయాన్ని ప్రేక్షకులు గమనించుకోవాలి. రెండోదసరికి సత్యవాది. చూడండి ఒకసారి, వాడు ఎంత దొంగతనం చేసినా కూడా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాడు గట్టిగా దెబ్బ కొడితే నిజం చెబుతాడు. సత్యాన్ని పలికించడానికే ఎక్కువగా ఇస్తాడు. అందులో సుచత్రుడు రాజు, ఆయన వామాచారుడు కుజుడు. రాక్షస గురువు, మాయా మంత్రివాది, స్త్రీల కారకుడు కుజునికి నిరంతరము శత్రువైనటువంటి శుక్రుడితో మంత్రిత్వం ఇచ్చారు. చూడండి, శుక్రుడు వామాచారి. వామాచారం అంటే ఏంటి? శుక్రుడు రాక్షసులకు గురువు, గురువు దేవతలకి గురువు. మనకు కచుడు దేవయాని కథ, మృత సంజీవిని విద్య ఈ వామాచారం నుంచి పుట్టింది. రెండోది ఇక్కడ శుక్రుడు శక్రుడు. శుక్రుడిని జయిస్తే వాడు శక్రుడు అవుతాట. అటువంటి శుక్రుడే శక్రుడిని పట్టుకొని ఆట ఆడించాడు. శుక్రుడు ఎవరంటే స్త్రీలోలుడు, ఉమనైజుడు. కాబట్టి కుజుడేమో సర్వసైన్యాధికారి, యుద్ధతంత్రాలు పలికిస్తుంటే ఈయనేం చేస్తున్నాడు? నిరంతరము కూడాను మాయామంత్రాలతోనూ అభూత కల్పనలతోనూ ఎంతసేపు కూడాను పాలనలో ఆటంకాలు కలిగిస్తూ రాజుకి మంత్రికి ఎలాంటి ఇబ్బందులు కలిగితే అనుకూలంగా ఉంటుందో ఆ రకంగా ప్రవర్తిస్తూ ప్రజలచే పీడించబడుతూ స్త్రీలచే కలహాలు పెట్టిస్తూ త్రేతాయుగం మొత్తము కూడా నడిపేటువంటి సమయంలో దేవకార్యాలను కూడా ఆటంకపరుస్తున్నటువంటి పరిస్థితులలో, ఉదాహరణకి త్రేతాయుగంలో రాముడు పుట్టడం కోసం దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగాన్ని చేయాలనుకున్నప్పుడు ఆ పుత్రకామేష్టి యాగానికి ఎవరు చేస్తే అనుకూలమైన సమయంలో మనకు వైశాలి కథ మనం ఉంటాం. వైశాలి కథ. ఒక కడు బ్రహ్మచారికి ఒక స్త్రీని వ్యామోహం కలిగించి ఆకర్షింపజేసి అతన్ని ప్రపంచమే మలిపించి అయోధ్యానగర్ తీసుకుని వచ్చి అక్కడ పుత్రకామేష్టి యాగం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి శుక్రుడు ఒక విపరీతమైన ధోరణిలోకి పోయి రావణుడికి పూర్తి స్థాయిలో మోహింపజేసి రావణుడిని స్త్రీలులుడుగా మార్చి చివరికి శుక్రుడి యొక్క ప్రభావం
తీవ్రమవుతున్న తరుణంలో రాముని యొక్క జన్మ ఆరంభమై కృతయుగం మొదటి పాదంలో నుంచి రెండవ పాదంలో పుట్టినటువంటి రాముడు 4వ పాదం పూర్తయ్యే వరకు కుజశుక్రుల యొక్క రాజ్య పరివేషణలో తాను పరిపాలన సాగించి అనేక కష్టాలు పడి చివరికి రావణ సంహారం జరిగిన తరువాత సీతాదేవిని తిరిగి అయోధ్యకు తీసుకుని వచ్చి తిరిగి రాజ్యాభిషేకం చేసుకోవడానికి కుజుడు పూర్తి స్థాయిలో ఆనాడు త్రేతాయుగాన్ని సహకరిస్తే ఈ రోజున మనం రాముని కథ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎవరి జాతకంలో అయితే కుజుడు శుక్రుడు సప్తమ స్థానంలో 7వ స్థానంలో కలిసి ఉంటారో వారికి వివాహ, వైవాహిక, శారీరక, శాంతప, సాంసారిక సుఖాలకు దూరం అవుతారు. కాబట్టి కుజ శుక్రులు కలిసినటువంటి జాతకుడు సప్తమంలో ఉంటే మీ జాతక చక్రంలో అది స్త్రీ జాతకం కానీ పురుషుడి జాతకం కానీ సప్తమ స్థానంలో కుజ శుక్రులు కలిసి ఉంటే మీరు నపుంసకులన్నా అవ్వాలి, అందమైన భార్య పక్కనున్నా శారీరక సుఖం లేకుండా అన్నా ఉండాలి, లేదా బహు కళత్ర దోషాలు కలిగి ఉండాలి అనే అంశాన్ని మనకు త్రేతాయుగంలో కుజ శుక్రుల ద్వారా జ్యోతిష్య ప్రస్తావన జరిగింది. ఇది